జోజప్పా తిరు కుటుంబ పాలకా నీ నామము పావనం నీ జీవితం ధన్యము పునీత జోజప్పా తిరు కుటుంబ పాలకా నీ నామము పావనం నీ జీవితం ధన్యము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. ప్రియ సోదరీమణులారా, తల్లి తిరుసభ ప్రియ బిడ్డలారా, మనమంతా కూడా ప్రస్తుతం పవిత్ర కాలము, పవిత్ర మాసము, పవిత్ర రోజులలో మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాము. పవిత్ర కాలము ఎందుకనగా మనమంతా ఈ తపస్సు కాలములో క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల పాటులను ధ్యానిస్తూ మన యొక్క ప్రార్థనలు, త్యాగకృత్యాలు, పుణ్యక్రియలతో మనల్ని మనము ప్రభునకు అతి సన్నిహితముగా జీవించుటకును, ఆయన ప్రేమను మిక్కుటముగా అనుభవించుటకును, ఆయన కృపను పొందుకొనుటకు తల్లి తిరుసభ మనకు వసిగిన ఈ తపస్సు కాలమే మనల్ని క్రీస్తు ప్రభుని యొక్క త్యాగపూరితమైన ప్రేమలో పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఇది మనకు ఒక పవిత్ర కాలము, పవిత్ర మాసము. ఎందుకనగా తల్లి తిరుసభ పాలకులైన పునీత జోజప్ప గారికి సమర్పించబడినది కావున. పవిత్ర రోజులు ఎందుకనగా మన తిరుసభ అనే కుటుంబాన్ని విశ్వాసము, విధేయత, ప్రేమ, క్రమశిక్షణ, సహనము, ఇంకా ఒక కుటుంబానికి అవసరమైన ఎన్నో సుగుణాలతో నడిపించేటటువంటి పునీత జోజప్ప గారి నవదిన ప్రార్థనలను కొనియాడే దినములు కావున ఇవి మనకు పవిత్ర రోజులు. మరి ఈనాడు మనమంతా ధ్యానించుకునేబోయే అంశము కుటుంబ జీవితానికి పునాది అయిన పునీత జోజప్ప గారు. కుటుంబ జీవితానికి పునాది అయిన పునీత జోజప్ప గారు. పవిత్ర కుటుంబము అనగానే మనకు గుర్తుకు వచ్చేది తిరు కుటుంబము, యేసు మరియ జోజప్ప గారి కుటుంబము. మరి ఈ పవిత్ర కుటుంబమును దేవుని చిత్తమునకు విధేయిస్తూ పునీత జోజప్ప గారు ఎలా వ్యవహరించారో, ఎలా నడిపించారో మరి ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. పునీత జోజప్ప గారు పవిత్ర కుటుంబము కొరకు సుదూర ప్రయాణాలు చేశారు. అనేక అసౌకర్యాలను, ఇక్కట్టులను ఎదుర్కొన్నారు. విదేశాలలో తలదాచుకున్నారు. ప్రమాదాలకు దూరంగా ఉంటూ యేసు మరియమ్మలకు భద్రతను కల్పించారు. చివరకు దైవానుగ్రహము తోడ్పడగా తిరిగి వచ్చి నజరేతు పట్టణంలోని తన స్వగృహంలో నివసించారు. ఈ జీవితము చాలా గుట్టుగాను, మౌనముగను, మరణాత్మకముగను కొనసాగించారు. ప్రార్థన, వృత్తి ఈ రెంటి కొరకు తన సమయాన్ని వెచ్చించారు. దేవుని దూత ఆయనకు దర్శనమిచ్చినప్పటి నుండి ప్రభుని ఉద్దేశమును నెరవేరుస్తూ మున్ముందు ఆయన చేపట్టవలసిన విధులు ఇంకెన్ని మలుపులు తిరగనున్నాయో కదా అని ఆలోచించారు. మనసు నిండా దేవుని ఆలోచనే కాని వేరే ఆలాపనము లేనే లేదు. దానికి తోడు బాలయేసువు, కన్యమాతయగు మరియమ్మ ఇంటిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తన గృహము పరలోకపు నివాసుల నిలయముగానే ఉంది కదా అని తలపోస్తూ ఆనందిస్తూ ఉండేవారు. జగజ్జనులకు తెలియకపోయినను జోజప్ప గారికి మాత్రము యేసు మరియమ్మలు దైవికమైన వ్యక్తులు, వీరు దేవునితో సంపూర్తిగా ఐక్యమై ఉన్న ప్రపూర్ణులు, పవిత్రమూర్తులు అని తెలుసు. ఈ పుణ్యాత్ముల పద సవ్వడితో ఇల్లంతా పునీతమవుతుందని కూడా తెలుసు. వారి సమక్షంలో గడుపుతున్న తన జీవితపు గడియలన్నీ పవిత్రీకరింపబడుతున్నాయని కూడా పునీత జోజప్ప గారికి తెలుసు. అంతేకాదు, ఆయన మనస్సు నిండా నిత్యానందముతో నిండి ఉండేది. ఈ దివ్యమూర్తులను ప్రేమించి సేవించే అద్భుత భాగ్యము లభించినందులకు పునీత జోజప్ప గారు పట్టలేని ఆనందమును, పరవశమును చవిచూస్తూ ఉండేవారు.
ఈ రీతిగా ఆయన అనుదిన జీవితము అమరమైన దైవానుభూతికి దారితీసినది. మౌనము, ధ్యానము, ప్రార్థనముతో ముందుకు సాగిన ఈ కుటుంబ జీవితము క్రైస్తవ కుటుంబములకును, సన్యాసిని సన్యాసుల మఠాలయాలకును, వారి వివిధ సామూహిక బృంద జీవితాలకును సదా ఆదర్శముగా ఉన్నది. తరతరాల ప్రజలకు మార్గదర్శకముగా ఉన్నది. పునీత జోజప్ప గారి వలె యేసు ప్రభువుతోనూ మరియ మాతతోనూ కలిసి జీవించే వారి కుటుంబ జీవితము ఎంత ఆనందదాయకముగాను పవిత్రముగాను ఉంటుందో ఈ పవిత్ర కుటుంబము నుండి మనము గ్రహింపవచ్చును. ప్రార్థన. పవిత్ర కుటుంబ జీవితానికి పునాది అయిన పునీత జోజప్ప గారా, మా తల్లి తిరుసభ కుటుంబాన్ని, ఫిరింగిపురం పునీత అన్నమ్మ గారి సభ కుటుంబాన్ని, మా స్థానిక మఠాలయాల కుటుంబాలను, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ కుటుంబాలను మరియు ప్రపంచంలోని క్రైస్తవ కుటుంబాలను మీకు సమర్పిస్తూ మీ యొక్క ప్రార్థనలను అర్థిస్తున్నాము. యేసు మరియమ్మ గారు మా కుటుంబంలోనూ హృదయంలోనూ నివసింపచేయమని, మాలోని బలహీనతలను అధిగమిస్తూ మమ్మను దైవ ప్రేమలోను, స్వచ్ఛమైన భక్తిలోను, ప్రార్థనా తత్పరతలోనూ నడిపించమని, మా హృదయాలను ప్రేమకు నివాసములుగా మార్చమని, మీ వలె దేవుని చిత్తమును తెలుసుకున్నటకు, దాని ప్రకారము నడుచుకున్నటకు మా అందరికీ మీ యొక్క దైవానుగ్రహములను అనుగ్రహించమని పునీత జోజప్ప గారి వేడుదల ప్రార్థన ద్వారా అర్థిస్తూ వేడుకొందుము. ఆమేన్. పునీత జోజప్ప గారా, మా కుటుంబాలను దీవించండి. పునీత జోజప్ప గారా, మా కుటుంబాలను పాలించండి. పునీత జోజప్ప గారా, మా కుటుంబాలను క్రీస్తు ప్రేమలో నడిపించండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.